ఇష్టమొచ్చినట్లు జీవిస్తూ నీవు దేవుని వచ్చావా జన్మించే తెలుసుదని వన్నా జన్మించే తెలుసుదని వన్నా కూడా ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడును సర్వాధికారమైన మా దేవ, మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభువా. ఇదిగో మా కొరకు నీవు బాలుడవై దీనుడవై ప్రభువా, ఈ యొక్క లోకమునకు మా అందరి పాపముల నిమిత్తము మా అందరి రక్షణ నిమిత్తము ప్రభువా నిన్ను నీవే ఒక కానుకగా చేసుకుని ప్రభువా ఆ యొక్క రక్షణ భాగ్యము ఆ యొక్క ప్రభువా నీతి అనేటువంటి ప్రభువా వస్త్రాన్ని మా అందరికీ తొలగింపజేయడానికి ప్రభువా ఈ యొక్క లోకమునకు కానుకగా వచ్చిన మీకు నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈవులలో ఒక భాగమును మీకు కానుకగా అర్పించుండగా ప్రభువా ఈ యొక్క కానుకలను మీరు అంగీకరించమని అడుగుతున్నాం తండ్రి. ఎందుకంటే మేమందరం ప్రభువా మా యొక్క కష్టార్జితంలో నుండి నీకు ఇచ్చుండగా ఆ యొక్క పేద విధవరాలి యొక్క అర్పణను ఎలాగైతే అంగీకరించి ఆశీర్వదించి దీవించావో ఆ రీతిగా మా అందరి యొక్క కానుకలను నీవే అంగీకరించి అట్టి ఆశీర్వాదమును దీవెనను ప్రభువా మీ యొక్క జన్మదినము ద్వారా మా అందరికీ అనుగ్రహింపజేసి మహిమను అందుకొనమని మా కొరకు లోకమునకు కానుకగా బాలునిగా వచ్చిన బెత్లెహేము బాలుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మరణాత వెళ్ళిపోదాం అంటారా? రవిరాజు గారు పాడలేదు ఇందాక. వచ్చిందో
ఎన్నిసార్లు అవుతుంది? ఆ? వచ్చిందో వచ్చిందో తెచ్చిందో తెచ్చింది కాదుగా అని చక్కగా మాట్లాడు. టైం వేస్ట్ అయిపోతుందని. మరి ఇందాక మనకి డిస్టర్బెన్స్ లేకపోతే వాడి చివరిలో ఉందాం. మనం ఒక 20 నిమిషాల్లో కార్యక్రమాన్ని 10:30 కల్లా ముగించుకుందాం. మాస్టారు శ్రీకాంత్ గారు రండి, కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. బాబు ఒక మైక్ చూస్తావా? కిరణం, జేమ్స్ ఎక్కడున్నావు? సుధీర్ పోగొట్టుకున్న అవకాశం చూడండి. రాత్రంతా అడుక్కున్న సమయం అయిపోయింది బాబు. ఇంకెంత అడుక్కున్నా సరే లోపల నుంచి ఎవడు ఏం వేయట్లేదు. సరే కానీ నా పులుసు తగ్గింది. అది బాబా నా పులుసు తగ్గి ఏం చేయాలి బాబాయ్? టైం 9:30 అయిపోయింది. బాబాయ్ బాబాయ్ టైం 9:30 అయిపోయింది. 9:30 కనుక కరెక్ట్గా వెళ్ళకపోతే ఎవడొకరు వచ్చి నా ప్లేస్ని కబ్జా చేసేస్తాడు. చదువుకోవడానికి కూడా షిఫ్ట్లు వెళ్ళిపోయి, మార్నింగ్ షిఫ్ట్, డే షిఫ్ట్. అడుకోవడానికి కూడా స్వతంత్రం లేకుండా పోయింది జీవితంలో. వచ్చి అయినా మొత్తం అన్ని వేషాలు వేసాను. గుడ్డోడు వేషం అయితే రోజు వేస్తాను ఉన్నాను. వేసి గుడ్డోడు కదా అయిపోతానేమో, మరి ఎవరో తెలుసు. ఏం వేషం వేద్దాం? గుడ్డోడు వేషం వేద్దాం. ఆ వేషం వేస్తే పాపం డబ్బులు లేవు కదా అని ఎలాగేస్తారు. పోనీ అసలు వేసి అసలు ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. వేద్దాం. అమ్మా అయ్యో మొబైల్ అంతా నిజంగానే కాలిపోయేలా ఉంది. నిజంగానే కుంటూరు దగ్గర నేర్చుకోవాల్సింది ఎలా వేయాలో. ఏం చేద్దాం? వచ్చినట్టు వేసేయడమే. అమ్మా అయ్యో ఇది కొంచెం పర్వాలేదులే. ఇంకా పర్వాలేదంటే ఎలాగే వేసేయచ్చు. వేసేద్దాం. అయ్యో అమ్మా కుంటున్నమ్మా, ధర్మం చేయండి అమ్మా. ఓ 10 రూపాయలు ఉన్నా మీరు బిర్యానీ కొనుక్కొని వస్తానమ్మా. ఎక్కడ ఉన్నాం? ఎక్కడ పక్కనే. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మోయ్ అమ్మో ధర్మం చేయండి అమ్మా. పోయితే నాకు పెద్ద మనసులో ఉన్నాడు. ఏదో అడుగుదాం. అయ్యారు అయ్యారు ధర్మం చేయండి. అయ్యారు 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 ధర్మం చేయండి. అయ్యారు నువ్వు ఆ పక్కన గుడ్డోడు వేషం వేస్తావు కదా, ఇప్పుడు ఏంట్రా గుడ్డోడు వేషం వేస్తావు? నీకు ఎలా తెలిసిందా? కాలేజ్ అయితే బాగానే ఉన్నాయి కదరా, ఏదో పని చేసుకొని బతకచ్చు కదరా. అయ్యారు ఇది కూడా పని అయ్యారు. పొద్దున్న లేచి ఈరోజు ఏమిటనుకున్నా 9:30కే లేచాను ఈరోజు. బాబాయ్ కంగారుగా వచ్చిన ఎవరైనా కబ్జా చేస్తాడేమోనని. బాబు ఈ మధ్య అడుక్కోవడానికి కూడా స్వతంత్రం లేకుండా పోయిందండి. మళ్ళీ ఏంటి రూపాయి నుంచి ఎక్కడ ఎక్కువ వేయలేదు. మీరు కొంచెం పెద్ద మనుషులో ఉన్నారు, కొంచెం డబ్బులు ఏంటి అయ్యారు. నేను ఎవరు మార్చలేదు. ఇదిగో రూపాయి, అది క్రిస్మస్ వస్తుంది కదా, ఉంచుకో. అలాగే బట్టలు కూడా కొనుక్కునే. సరే రూపాయి వేసి ఈ రూపాయికి క్రిస్మస్ బట్టలు, న్యూ ఇయర్ ఊరు కానీ ఏంటి ఈ రూపాయి క్రిస్మస్ బట్టలు కొనుక్కోరంట. మళ్ళీ ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదండి. ఈ రూపాయితో కొనుక్కుంటారు యాదో ఇంకోసారి అంతే యాదవగాడు. అమ్మా ఇంట్లో తీసుకోవచ్చు ముందు. అమ్మోయ్ అమ్మో అమ్మ కొంచెం అన్నం ఉంటాయమ్మా. ఫోన్ అదిపోయిన కోరుకుంటాను. ఎందుకంటే ఫోన్లో పాసిపోయి ఇచ్చేస్తారమ్మా, తెల్లపోతున్నారమ్మా. అమ్మా జాగ్రత్తనమ్మా. ఏదమ్మా ఇంకో ఇంటికి వెళ్ళచ్చు. ఫోన్ అయిపోతుంది.
ఎక్కడో చూసాను కొంచెం రూపం అమ్మా ఎక్కడో చూసాను చేతున్నారు లేవా బాగా తీసుకుని మాట్లాడమ్మా ఒక రూపాయి చిట్టుబాబు వీడు వాడిని సాటికి రావద్దని వాడిని ఇచ్చిన ఆయన సరే వచ్చేది చెప్తున్నాడు రెచ్చిపో వెళ్ళరా రెచ్చిపో వెళ్ళరా అన్నేంటే వాళ్ళు అర్థం సల్మాన్ ఖాన్ నీ పేరరా అయ్యి బాబాయ్ ఏరియాలో అడుగుతుందని చెప్పానా నా ఏరియా అన్నా అది మీ ఏరియా అది మీ ఏరియా అన్నారు కదండి అది నా ఏరియా అన్నారు బాబు అది నా ఏరియా ఇది నా ఏరియా అన్నాడు బాబు బాబు డబ్బులు లేక అడుగుకుండా వచ్చానండి ఎవరో ఒక మొక్క కూడా ఎక్కలేదా మరి మాకు ఏదో పెద్ద లక్షలు వేసేస్తున్నాడు ఇదిగోండి వచ్చి రూపాయలు క్రిస్మస్ బట్టలు కొనుక్కోమన్నాడు నాకు ఎలా ఉంటుందండి ఇంకోసారి ఏదో పార్లు చేసి పంపించేస్తాను అయ్యో బాబు నన్నేంటా నిన్నే వెళ్ళరా ఇంకా ఉన్నాడే వాడుకున్నాడు ఇక్కడ ఒరే బాగా సంపాదించినట్టు ఉన్నావు కదా అయ్య బాబు ఎంత కాదండి ఒకసారి బొచ్చు చూపించరా బొచ్చు బొచ్చు బాగా వేసిందిరా ప్లీజ్ అండి కష్టపడుకుని వచ్చినట్టండి ఇక్కడ కష్టపడుకొని అడుగుతున్నామండి వేసండి అలాగా అని ఒక రూపాయి ఉంచుకుంటాను అయ్యి బాబు రూపాయి పడిపోయి రూపాయి లేదు పావులా రూపాయి లేదు బాగా ఇంకోసారి వస్తాలే అమ్మా అనుకో అయిపోగలరా ఊరికాని ప్రతి ఒక్కరు సమయించేవాడు ఒకడు మంచిగా లేడు వచ్చే ఒక వేసి వీళ్ళు పడుకోవడానికి స్టార్ట్ చేసి అమ్మ మీరైనా ఏంటంటే ఏదంటే అయ్యారు మీ తమ్ముళ్ళు అంటే ధర్మచండి అయ్యారు పోనే ఆల్ ఇండియన్ సార్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయ్యారు పోనే మీ తమ్ముళ్ళు అంటే అయ్యారు పోనే మీ స్నేహితులు అంటే అయ్యారు ధర్మచండి అయ్యారు మా దగ్గర బ్లాక్ మనీ ఎక్కువ ఉంది కదా ఇది ఒక 500 పడాలి బాగా వెళ్తున్నా పండగ చేసుకో క్రిస్మస్ చేసుకో సరేనండి ఇవ్వండి 500 వేసి రూపాయలు దిక్కులేదు కానీ గర్ల్ ఫ్రెండ్ వాడు మళ్ళీ అయ్యారు అంతే సార్ అయ్యారు 500 చార్జ్ లేదా మోడీ గారు అన్నట్టున్నారు కదండి మీతో చెప్పారా నాకు చెప్పలేక నా అందరితో అన్నారు కదండి 5 చేయబడండి ఈ రూపాయి మీరే ఈ 500 మీరే భద్రంగా పెట్టుకొని 100 నోట్లు 5 ఇవ్వండి మీ పేరు చెప్పి గుండు కొట్టించేసుకుంటే నేహంగా 40 ఏళ్ళంట ఊరిగాని 500 వేసి పనులు చేసుకోరా బిర్యానీ కొనుక్కోరా ఏం చేసుకోరా అని అన్నాడు ఈరోజు ఎవరి మొహం చూసినా పొద్దున్నలాగా నేను అంటలతో కూర్చున్నాడు ఒకడు వచ్చి రూపాయి వేసాడు ఇప్పుడు వచ్చి ఏదో చేసాడు వీడే 500 వేసి పండుగ చేసుకోరా అంట మరి స్టైల్గా మాట్లాడతా బాబు ఈరోజు అమ్మో ధర్మం చేయడమ్మా కారణం ఉంటుంది పెద్ద మనిషి వస్తున్నాడు ఆయనకి ఏం సరే వెళ్ళుకోవాలి కొంచెం కష్టమైనా పర్లేదు బాబు ఏంటి పెద్ద మనిషి నావైపోతున్నాడు చెప్పలేంటి నా పేరు సత్యబాబు అయ్యారు నేను చాలా రోజుల నుంచి ఏరియాలో చూస్తున్నాను రోజులో ఒక క్లాస్ వేసుకొచ్చి ముక్కని మోసం చేసి పడుకుంటున్నాం ఏదైతే అయింది నేను నీకు ఇస్తాను నీ జీవితమే మారిపోతుంది జీవితం అంటే వేరొకరి నోట్ లేడు కదా చూద్దాం ఏమేస్తారు అబ్బో ఏం వేసేస్తాడు ఏంటి ఇప్పుడు వాడు వచ్చి 500 వేసి నీకు వచ్చి పాలేస్తాడేమో దీన్ని సద్వినియోగం చేసుకో చేసుకుని ఉండవు సార్ ఇదేంటంటే కాగితం ఇచ్చి సద్వినియోగం చేసుకోమంటున్నారు దానివల్ల నీ జీవితమే మారిపోతుంది నువ్వు తీసుకెళ్ళి బ్యాంకు ఎందుకండి నాకు 500 మారుతానంటే ప్రతి ఒక్కరు బ్యాంక్ వెళ్ళి ఏటీఎంలో గీకడం తీయడం అయిపోయింది అయితే అన్ని కలిగి నాకే దగ్గర పొద్దుంచి లంచం నడుతున్నావు
కాయింది పట్టుకొని చెక్ అని తెలియజేయండి. సరే నేను నీకు చెప్పలేను, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి, నేను వెళ్తున్నాను. మా అక్కడ పని ఉన్నాయి కదా, అడుగుకోవాలి. అయ్యారు 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 అదేంటి అయ్యారు వెళ్ళిపోతున్నారు. చూసారండి, ఈ కాయింది ఇచ్చి జీవితం మారిపోతుందంట. ఐఎస్సీ మీరు మారిపోవడానికి ఏం చేస్తున్నారా బాబు? ఏంటో పొద్దున్నుంచి ఎలాంటి వాళ్ళు తగ్గుతున్నారు బాబు? ఏం చేయాలరా? అయ్యో బాబోయ్ బాబోయ్, అయ్యో ఒక 6 నెలల తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అమ్మ బాబోయ్, 6 నెలలు అయింది జీవితం మారిపోద్ది అన్నాడు. ఇంకా అలాగే ఉంది జీవితం. కాదు కూడా వేసుకున్న బట్టలు కూడా మారలేదు, అమ్ముకుంటేస్తుంది. బాబోయ్ అయ్యగారు ధర్మం చేయండి, అయ్యగారు ధర్మం చేయండి, అయ్యగారు 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 కొంచెం ధర్మం చేయండి అయ్యగారు. ఓపిక మళ్ళీ రూపాయి వేసారండి అయ్యగారు. అయ్యగారు అయ్యగారు మళ్ళీ అడుగుతున్నాను చీప్ చేస్తారు మీరు. అయ్యగారు ఇప్పుడు ఏంటి అయ్యగారు? అయ్యగారు అమ్మగారు అమ్మగారు ధర్మం చేయండి అయ్యగారు. చూద్దంటే పెద్ద మనుషులు ఉన్నారు. అయ్యగారు ధర్మం చేయండి అయ్యగారు. నువ్వు ఐటీ సెంటర్లోకి వెళ్ళరా అడుగుకుంటాక. ఒరే నువ్వు అక్కడికి వెళ్ళరా. ఎవరు అడుగుతాడు? ప్రెసిడెంట్ లో ఉన్నాడు. అయ్యి బాబు, ఒరే ఎవడో ఫోన్ చేసి అయ్యగారు అయ్యగారు ధర్మం చేయండి అయ్యగారు. అయ్యగారు అయ్యగారు కొంచెం ధర్మం చేయండి అయ్యగారు. అయ్యగారు ఒరే సత్తిగా ఒరే ఎలా తెలుసురా నీకు? నేను తెలీదా? ఒకసారి మీరు ఎవరండి? ఇంట్లో కూర్చుని పోయి. ఎవరండి మీరు? ఒరే నేనరా. అయ్యి బాబా మైక్ లాంటి బ్యాటరీ పగిలిపోతారా బాబా? అలా అనుకో బాబు ఒరే బ్యాటరీలు పడిపోతే మనకి చెప్పురా. ఒరే కాదు కళ్ళజోడు, సూటు, బూటు, ఎర్రకారు మామయ్య బ్రహ్మ బాబు సిగ్గేసేది మమ్మల్ని ఎవరు సరే కళ్ళేసేయడరా. బాబోయ్ అలాంటి ఏం కాదు బాబా. మరి ఏం చేసాడరా? కాదు నీ ఏరియాకి వచ్చానా? వచ్చా పంపించేసాను కదా. నీ ఏరియాకి వచ్చినప్పుడు నన్ను తోలిసా కదా గేట్ తోలినట్టు. అప్పుడు ఒక తెల్లవారు మీద ఒక అతను వచ్చి పేపర్ ఇచ్చారా. ఆ పేపర్ ఏంటని అడిగితే అది ఇది ఒక చక్కెర, నీ జీవితం మారిపోతుంది చెప్తూ అని చెప్పారా. అవునా? అవునరా. అతనా వేసుకుని వచ్చారా? ఎర్రగారు కాదా, నేను వేసుకొచ్చింది ఎర్రగారు, ఆయన తెల్లగారు వేసుకుని వచ్చారు. మధ్య మధ్యలో డైలాగ్ మార్చేయరా. అలాగే బాబా. సరే కానీ అదేదో కార్ అంటే గుర్తొచ్చింది. తెల్లకారులు వచ్చి అతను ఎలా వచ్చాడరా? ఆయన తెల్లకారులు వచ్చి దిగి నన్ను పిలిచి బాబు ఎవరా అని చెప్తే ఏంటి బాబు మంచి యవనస్తులా కనబడుతున్నారు, మీతో అడుగుకుంటున్నానని చెప్పి నాకు మంచిగా ఒక చెక్ ఇచ్చి ఇది నువ్వు నీ జీవితాన్ని మారిపోతుంది చెప్పుకోవాలా అని చెప్పాడురా. చెప్పినా ఎక్కడికి అట్టుకెళ్ళాలంటే అయ్యగారు అని అడిగితే ఇలా కదా ముందే పోయిందా? అదే చెక్కన్నా కదా, ఇదేదో తెల్లకాయ ఇచ్చారు నాకు చూడొకసారి. ఇదేనా ఫోన్ వచ్చారు నేను ట్యాగ్ చేశారు, ₹1 ఎక్కలేదు కానీ ప్రెసిడెంట్ వాడు ఎలా ఎంత ₹1 వచ్చిందా? పక్కన కూడా వస్తా అక్కడ యాదవా ఫోన్ అయ్యగారు చూడండి. ఈ చెక్కేరా ఇదేరా, ఇది మార్చాక నా జీవితం మారిపోయిందిరా. అవునరా బాబు. ఇది ఎక్కడికి వెళ్ళాలి? చెప్పు ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఏం చేస్తావు అంటే వెళ్ళరా, కరెక్ట్గా అట్లా చెప్తాను. నిబ్రంగా వెళ్ళిపోరు, మధ్యలో వెళ్ళిపోయాను. నిబ్రంగా వెళ్ళిపోయావా? వెనక ఒకసారి వచ్చాను చెప్పి నేను వింటాను. ఉందో ఇది ఉన్నప్పుడు ఏంటిది చెక్కించుకొని ఇచ్చుకొని అలా నిబ్రంగా వెళ్ళిపోతే అక్కడ జారి పడిపోతాను. జారి పడిపోతా కదా, మళ్ళీ లేవు అక్కడ నుంచి
కుడి చేతి వైపున ఇది ఎలా చేయాలి? కుడి చేతి వైపున వెళ్ళిపోయామనుకో అక్కడ చిన్నది బడ్డీ కొట్టు వస్తుంది. వచ్చింది. ఆ బడ్డీ కొట్టు పేరు చూసి పక్క నుంచి వెళ్ళిపో అలాగా. పక్క నుంచి వెళ్ళిపోయాక పక్క నుంచి వెళ్ళిపోయి అక్కడ ఒక జంక్షన్ వస్తుంది. వచ్చింది. అక్కడ అడుగు దీనికోసం నాకు తెలీదురా. చెప్పరా రే చెప్పరా డైరెక్ట్ నువ్వు ఈ సెంటర్ లోని కోడి చేతి వైపు తిరిగితే అక్కడ ఒక షాప్ ఉంటుంది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందిరా. ఏ బ్యాంక్? యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అది నేను 4 రోజులు నేర్చుకున్నా నా పేరుని. ఎరా అది అక్కడికి వెళ్ళి దీనికోసం వివరంగా చెప్తారా? సరేరా. ఒరే జాగ్రత్త, లేట్ అయిపోతుంది. స్పెట్స్ ఒకటి ఇది ఎలా తీసుకోవాలి చెప్తారు. సరేరా బాబు. అయ్యారు ధర్మంజన్ అయ్యారు బాబు. ధర్మంజన్ అయ్యారు. ధర్మంజన్ అయ్యారు. ధర్మంజన్ అయ్యారు బాబు. బాబు ఇప్పుడు చెక్ ఎక్కడ తీసుకెళ్ళాలో ఏంటో ఎవరో తెలుసు. బ్యాంకులో ఏం జరిగిందో చూద్దాం. 2 రోజులు తిరుగుతున్నాను. అయితే మీ ఎవరికైనా తెలుసండి ఎక్కడుందో? అలాగా ఆ నెబ్బరంగా వెళ్ళిపోమన్నాడు. నెబ్బరంగా వెళ్తున్నాం కాలేదు. ఇదేదో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదో ఉందండి. ఇదేని అనుకుంటా. వెళ్తున్నాం. బాబాయ్ ఎవరు ఉన్నారు? అయ్యారు అయ్యారు కొంచెం ఈ తెల్లకాయ ఏదో కొంచెం చూసి దొరకదు ఏంటి పంపించారు ఈ లోన్కి? అయితే లోపలికి పంపించారు. ఇక నేను వచ్చాను. ఏంటి ప్యాకెట్? అయ్యగారు నాకు పెద్ద అతను వచ్చి ఈ తెల్లకాయలు ఇచ్చారు. అయ్యగారు ఇది చెక్ అంటే అయ్యగారు ఇది కొంచెం చూసి చెప్పండి అయ్యగారు. నీ పేరు బాబు? నా పేరు సత్యబాబు అయ్యగారు. చూడు సత్యబాబు, చెప్పండి అయ్యగారు. ఎంతకాలం ఏం తెచ్చి ఇది ఇచ్చి 6 నెలలు అవుతుంది అయ్యగారు. 6 నెలలు అంటే బోనస్ వస్తుందేమో. పెద్ద అన్నదానం పెట్టించేస్తాం. ఎందుకు పాప పోయి నాకు 1 కోటి రూపాయలు వచ్చేది. 1 కోటి రూపాయలు కదా పోకూడదు. అయ్యగారు ఇద్దరు చెప్పండి అయ్యగారు. చూడు, ఇది డేట్ అయిపోయింది. 6 నెలలు దాటిపోయింది. నువ్వు అప్పుడే వచ్చండి. చెక్ నీకు 1000 కోటి రూపాయలు వచ్చేది. అయ్యగారు అలా అనకండి అయ్యగారు. అయ్యగారు అయ్యగారు మీరు దయచేసి అలా అనకండి అయ్యగారు. మీరు తలుచుకుంటే మీరు ఏదైనా చేయగలరు అయ్యగారు. అయ్యగారు మీకు కాలు పట్టుకుంటాను అయ్యగారు. టైం అయిపోయిందయ్యా, నా చేతిలో ఏం లేదు. అయ్యగారు అయ్యగారు దయచేసి అయ్యగారు దయచేసి 1 కోటి రూపాయలకి అక్కడ ఎంతమంది తెప్పించండి అయ్యగారు. నేనేం చేయలేను. అయ్యగారు రే ఆశలతో వచ్చాను అయ్యగారు. అయ్యగారు దయచేసి నువ్వు ఆ టైంకి వస్తుంటే నీకు స్వాధీనం చేసుకుని ఇస్తే బాగుంటుంది. నువ్వు రాలేదు కదా మరి. అయ్యగారు అయ్యగారు అలాగైనా సరే మీరేదో చేయండి అయ్యగారు. నా చేతిలో లేదు. ఈ చెక్ ఇచ్చిన అతను 2 నెలలు కదా చనిపోయారు. అందువలన ఆయన అకౌంట్ క్లోజ్ చేస్తున్నాను. మీరు అదేంటి అయ్యగారు? నేనేం చేయలేదు. ఏం లేదు. సెక్యూరిటీ మీరు పంపించే. అయ్యగారు అవసరం లేదు అయ్యగారు. నేనే వెళ్తాను అయ్యగారు. 6 నెలలు దాటిపోయింది. నేను సద్వినియోగం చేసుకోలేదు దీన్ని. ఇంక నా బతుకు ఇలాగే ఉంటుంది. అతను చెప్పేటప్పుడు నేను వినుంటే ఎంత బాగుండేదో. అయ్యో బాబు. చూశారు కదా, తరుణాలు వస్తాయి కానీ మనం వినియోగించకపోతే ఇలాగే ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. నమ్మి బాప్తిస్ము పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వారికి శిక్ష విధింపబడును. నేడు అనబడు సమయం ఉండగానే యేసుని అంగీకరించి రక్షణ పొందుదాము. వీళ్ళంతటి వీళ్ళే ఈ స్క్రిప్ట్ని ప్లాన్ చేసుకున్నారు. చాలా తక్కువ టైంలో. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాం. హిందీ సాంగ్ రండి త్వరగా. తర్వాత గర్ల్స్ ప్రిపేర్ అవ్వాలి రెడీగా. బృందకు వచ్చి